ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. జగన్ అయితే మన అసెంబ్లీ స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు గారికి ఒక లేఖ రాయడం అయితే జరిగింది. ఆ లేఖలో ఏముంది ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే ఇప్పుడు చూద్దాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే లేఖలో ఏం రాశారు, దేని గురించి రాశారు అనేది ఇప్పుడు చూసేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు గారికి ఈ లేఖలో ఏం రాశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఆ లేఖలో అయితే మంత్రుల తర్వాత ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది సభా సాంప్రదాయానికి విరుద్ధమని ఆయన చెప్పడం అయితే జరిగింది. అంతేకాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళెవరూ కూడా కోరుకోవట్లేదని, ఇవ్వకూడదని అనుకుంటున్నారని చెప్పి ఆయన ఆ లేఖలో అయితే రాయడం జరిగింది. విపక్షంలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉందని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% కంటే ఎక్కువ సీట్లు ఉండాలని ఏ చట్టంలోని కూడా లేదని చెప్పి ఆయన గుర్తు చేయడం అయితే జరిగింది. అలాగే పార్లమెంట్లో కానీ ఉమ్మడి ఏపీలోని కానీ ఈ నిబంధనలను పాటించలేదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా స్పీకర్ ఇప్పటికే తనపై శత్రుత్వ భావంతో ఉన్నారని, అయ్యన్న పాత్రుడు గారు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలకున్నైతే వీడియో రూపాల్లోని క్లిప్స్ అయితే బయటపడ్డాయని చెప్పడం జరిగింది. అందులో స్పీకర్ గారు అయితే చచ్చేదాకా కొట్టాలి అన్న మాటనైతే తీసుకొచ్చి నా పైన మీకు ఇంత శత్రుత్వ భావం ఉంది అంటూ ఆ లేఖలో అయితే రాయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయమో సమంజసమో నాకైతే అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎలా చెప్పాలి అనేది తెలియలేదంట పాపం అసెంబ్లీలోని. అందుకే ఆవేదన మొత్తం ఈ లేఖలో వ్యక్తం చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా విపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలన్నింటినీ కూడాను ముందు పెట్టగలము, జగనన్నకు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలను బలంగా వినిపించగలను అంటూ ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసము ఆయన కోసం చట్టపరంగా ఆయన కోసం ప్రతిపక్ష హోదాని, అలాగే ప్రతిపక్ష సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలని చెప్పి స్పీకర్ గారికి అయితే ఒక లేఖ రాయడం అయితే జరిగింది. ఈ అంశాలన్నింటిని గుర్తుపెట్టుకొని మీరు దృష్టిలో పెట్టుకొని నాకు మంచి ఫలితాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను అన్నట్టు కింద ఆ లేఖలో రాయడం జరిగింది. ఊరికినే వచ్చేదండి ఏ ప్రతిపక్ష హోదా కూడాను, దానికి కష్టపడాలి. నిజం చెప్పాలంటే మీరు అంత బాగా చేసుంటే కనుక, జగన్మోహన్ రెడ్డి అంత బాగా చేసుంటే కనుక ప్రజలే గెలిపించుకున్నాను. కానీ ప్రజలు గెలిపించుకోలేదు అంటే, ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా వచ్చే సీట్లు కూడా రాలేదు అంటే ఆయన ఎంత ప్రజలకు అన్యాయం చేశారనేది తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇలా అయితే జగనన్న తన గోడు మొత్తం వెళ్ళబుచ్చుకున్నారు ఆ లేఖలోని. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది చూడాలి. ఒకవేళ దయతెలిచి ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రం అమ్మో అసెంబ్లీలో చెడాడేస్తారనేసి అనుకోవచ్చు. అయితే రూల్ ప్రకారం అయితే ఇవ్వక్కర్లేదు, కానీ మరి ఎక్కడ ఏ సెక్షన్లో చూసారో మన జగనన్న రూల్ ప్రకారం, చట్ట ప్రకారం అయితే తక్కువ, అందరికంటాను విపక్షాల్లో ఎక్కువ వచ్చిన సీట్లు వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి అని అంటున్నారు. ఇది ఎంతవరకు రూల్ కరెక్ట్ అనేది మనకైతే తెలియదు. అంతా స్పీకర్ గారే చూసుకోవాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.